సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. అయితే భారత్ బలగాలు మాత్రం ఎప్పటిలాగే మౌనంగా ఊరుకోలేదు. పాక్కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాయి. భారత్ సైన్యం కాల్పుల్లో ఉగ్రవాది సహా 7 పాక్ రేంజర్లు హతమయ్యారు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు భారత బలగాలు ధీటైన సమాధానం చెప్పాయి. జమ్మూ కశ్మీర్లో శుక్రవారం వాస్తవాదైన రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. జమ్మూలోని కతువా జిల్లాలో శుక్రవారం ఉదయం కతువా జిల్లా హీరానగర్ సెక్టార్లో భారత అవుట్ పోస్టులపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, 7 పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. కతువా జిల్లాలోనే గురువారం 6 ఉగ్రవాదులు చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన కొద్ది గంటలకే పాక్ రేంజర్లు కవింపు చర్యలకు పాల్పడ్డారు. BSF retaliated the fire of the Pakistan in the most befitting manner, and ultimately it has been reportedly learned, since we had hit many rangers, 7 of them have been killed, and 1 militant day for intervening night is already dead. మరోవైపు వాస్తవాదైన రేఖకు సమీపంలోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేస్తాయి. భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు పూంచ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించారని, దానిని భద్రతా బలగాలు సమర్థంగా భగ్నం చేశాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్ సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వాస్తవాదైన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం ఇది 31వసారి. శుక్రవారం భారత్ పాక్ దళాల మధ్య కాల్పులు జరిగాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే ఇటువంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పులు సుమారు అరగంట పాటు కొనసాగాయని తెలిపింది. అయితే పాక్ మీడియా మాత్రం భారత బలగాల కాల్పుల్లో 5 పాక్ రేంజర్లు హతమైనట్లు పేర్కొంది.